స్తుతి నైవేద్యం కదా, దేవునికి మనము సమర్పించే వారమై ఉండాలి. హల్లెలూయా. చాలు చాలు. ఎందరు నిన్ను తృణీకరించినా, నేను తృణీకరించలేదు కదా, ఎందరు నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయినా నీ కన్నులతో నన్ను చూడగలిగినటువంటి కృపను నేను ఇస్తున్నాను కదా, ఆ కృపే చాలు. నేను ఎప్పుడు బలహీనుడను, ఈ బలం కదా కావాల్సింది. దేవునికి స్తోత్రం కలగను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. చిక్కిపోతే మాత్రం అడుగుతారు, ఎందుకంటే మన మీద జాలి, ప్రేమ, దయ ఉన్నట్టు. అసలు అదిగా చెప్పాల్సింది. అరే లావయ్యావురా, తగ్గు కొంచెం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఆయాసం, వేదన, శోధన. కూర్చుంటే లెగవలేము, లేతే కూర్చోలేము, నడవలేము, పరిగెత్తలేము. శోధనగా ఉన్నది చెప్పేవారు ఉండకపోవను. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలహీనతగా ఉన్నావు, చిక్కిపోయావని మాట్లాడుతున్నారు. మరి ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడు చిక్కిపోయాడని ఎవరు చెప్తారు? నీ ప్రార్థనే చెప్తుంది. నీవు చేస్తున్నటువంటి ప్రార్థనే చెప్తుంది. నీవు వెళ్ళే దేవునికి మార్గమే చెప్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా.